వ్యూయర్స్, ఈ వీడియోలో మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్ద మనుషుల ఒప్పందం. 1956 ఫిబ్రవరి 20న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఒప్పందం అమలు విషయమే కొద్ది కాలంలోనే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి కలిగింది. ఒప్పందాన్ని అనుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వాసికి ఇవ్వలేదు. అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండ వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డిని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణ ప్రాంతానికి చెందిన జేవి నరసింగరావును ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వారు భావించారు. ఆంధ్ర ప్రాంతం నుండి తరలివచ్చిన ప్రజలు తెలంగాణ ప్రాంతంలో భూములు కొని వ్యవసాయం చేశారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణ ప్రజలు తెలుసుకొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో ఉంది. తెలంగాణ విద్యా సంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. 1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడి అయిన మర్రి చెన్నారెడ్డి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఢిల్లీ వెళ్లడంతో ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. అంతకు కొద్ది కాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన వందే మాతరం రామచంద్రరావు వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణ రక్షణలను అమలు చేయాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో BA స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంద్రనాథ్ గాంధీ చౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. ఆ రోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10న హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల సమావేశంలో తెలంగాణ రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చేయాలని ప్రతిపాదించారు. అయితే జనవరి 13న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థుల్లోని ఒక వర్గం తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పుర ప్రముఖులు కొందరు తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 18న విద్యార్థుల్లోని 2 వర్గాలు, అంటే తెలంగాణ రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణ కోరేవారు వేరువేరుగా హైదరాబాదుల్లో ఊరేగింపులు జరిపారు.
ఈ రెండు ఊరేగింపులు అబిడ్స్లో ఎదురైనప్పుడు ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. అదే రోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశాయి. ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం ఈ విధంగా ఒప్పందానికి వచ్చింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని తెలంగాణ రక్షణలను అమలు చేయాలి. అయితే ప్రత్యేక తెలంగాణ వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణ రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీ నుంచి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్థి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణ రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2వ దశలోకి ప్రవేశించింది. నెక్స్ట్ వీడియోలో 2వ దశ గురించి చర్చించుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.